హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. చంద్రబాబు గారు దావోస్ పర్యటన వెళ్ళి పరిగెడుతున్నాడు. పెట్టుబడుల వేటలో ఉన్నాడు. ఏంటి పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడు పరిగెడుతున్నాడు. సింహంలాగా పెట్టుబడులు కావాలి 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 అంటూ 2014 నుండి 2019 వరకు కూడా పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి రాష్ట్రానికి ఏ పరిశ్రమలో తీసుకురాలేదు. అది వాస్తవం. ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు అనుకూల మీడియా డబ్బాలు కొడుతుంది తప్పనిచ్చి పెట్టుబడుల కోసం వేటంట. గతంలో 4 సార్లు చంద్రబాబు గారు దావోస్ పర్యటన వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాడు అని నేను ఈ మీడియాను అడుగుతున్నాను. ఎందుకు ఈ డబ్బా మాటలు మాట్లాడుతున్నారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? గత ప్రభుత్వంలో 4 సార్లు దావోస్ పర్యటన వెళ్ళి ఎన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయో మీరు చెప్పగలరా? పేర్లతో సహా చెప్పగలరా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఏ ఏ డిపార్ట్మెంట్లు ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పగలరా? గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మీరు ఇచ్చిన పాపం లేదు. ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేయలే. అన్నీ ఈడ్చి తంతే 25,000 ఉద్యోగాలు కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. చిన్న చితక గుడ్లంగిట్లలో, బట్టల షాపుల్లో, చిన్న చిన్న ప్రొవిజన్ షాపుల్లో కూడా మనుషులను పెట్టేసి నేను ఉద్యోగాలు ఇచ్చానంటే అవి ఉద్యోగాలు కానే కాదు. ఏం మాట్లాడుతున్నారు? పెట్టుబడుల కోసం పరిగెడుతున్నాడట. ఎక్కడికి పరిగెత్తేది? ఎందుకు ప్రజలను అంత మాయ చేస్తారు? అంత మాయ చేయాల్సిన పని లేదు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు ప్రభుత్వ ధనాన్ని ఎంత తీసుకెళ్ళాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని అవి కార్యరూపం దాలుస్తున్నాయి, వాటి లెక్కలు చెప్పండి. 2014 నుండి 19 వరకు 4 సార్లు చంద్రబాబు గారు, ఒకసారి లోకేష్ బాబు గారు దావోస్ పర్యటన వెళ్ళి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఇక్కడ కార్యరూపం దాల్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో దానిపైన లెక్కలు చెప్పండి. దావోస్ పర్యటన ఎవరైనా వెళ్తారు, లేకపోతే అమెరికా పర్యటన వెళ్తారు. పెట్టుబడులు వేటలో ఎవరు పరిగెత్తరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు, హైదరాబాదులో ఆ రోజు నేను మైక్రోసాఫ్ట్ కంపెనీ రాకుంటుంటే సత్యనాదెండ్ల సిఇఓ గారు, మైక్రోసాఫ్ట్ సిఇఓ గారు సత్యనాదెండ్ల ఇప్పుడు ఆయన సిఇఓ అయ్యేవాడు కాదు అని అంటున్నారు. కానీ హైటెక్ సిటీ రావడానికి, ఆ హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీ రావడానికి పునాది వేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పేరు మరియు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి పేరు తెలుసుకోకపోవటం చాలా చాలా బాధాకరం. హైటెక్ సిటీ పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు, జనార్దన్ రెడ్డి గారు. మరి వాళ్ళ పేర్లు లేకుండా మొత్తం నువ్వు ఒక్కడే తెచ్చినట్టు, నువ్వు ఒక్కడే హైటెక్ సిటీని డెవలప్ చేసినట్లు చెప్తుండటం, ఇది రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాలి. కాబట్టి మేము బాధతోనే చంద్రబాబు గారి పైన కోపంతో కాదు, బాధతో. ఎందుకంటే ఒక స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పునాది వేశాడు హైటెక్ సిటీకి. అప్పట్లోనే బెంగళూరులో హైటెక్ కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఢిల్లీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. కానీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, హైదరాబాద్ ప్రాంతం కూడా డెవలప్ కావాలి అని మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు పునాదులు వేసి అక్కడ శంకుస్థాపనలు చేసి వాళ్ళు కంపెనీలకి డీలింగ్ మాట్లాడుకుని అన్నీ తీస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతానే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి, టీడీపీ పార్టీ వచ్చింది కాబట్టి, సడన్గా టీడీపీ పార్టీ ఎన్టీఆర్ గారి చేతుల నుండి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఆ గతంలో కార్యక్రమాలు అట్లే కొనసాగినాయి కాబట్టి ఆ పేరుని చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్ చేశాడో ఆయన కన్నా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా ఎక్కువగా డెవలప్ చేశాడు. ఈరోజు రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు అని అంటే బీటెక్ ఎవరు చదివించారు? ఉచితంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీటెక్ చదివించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి ఇవ్వకుండా ఉంటే బీటెక్ అసలు చదివేవాడు కాదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కూడా కాదు. ఏ టీచర్ ఉద్యోగాలు లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఎదురు చూసేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో పేద విద్యార్థులు కూడా చదువుకోవచ్చు, మీరు బీటెక్ ఇంజనీరింగ్ చేయొచ్చు, డాక్టర్లు కావచ్చు అనే
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చి ఉచితంగా చదివించాడు కాబట్టి లక్షలాది మంది బీటెక్ చదువుకోగలిగారు. ప్రతి ఒక్కడు బీటెక్ చదువుకునే సాఫ్ట్వేర్లుగా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారి చలవే కానీ చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం కానే కాదు. నువ్వు ఎన్ని కంపెనీలు తెచ్చినా ఎన్ని కంపెనీలు తెచ్చానని చెప్పుకున్నా బీటెక్ చదివించింది, ఇంజనీరింగ్ చదివించింది రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లక్షలాది మందిని 5 సంవత్సరాలలో డాక్టర్లను ఇంజనీర్లను చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిది. ఇది వాస్తవం. రాజకీయ నాయకుల పైన మాకు ప్రేమ లేదు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు చదివించారు. లక్షలాది మందిని డాక్టర్లను ఇంజనీర్లను ఆయన చేశాడు. అంతకుముందు మేము చదివే రోజుల్లో BA లేకపోతే బీకామ్, BSc అనేవాళ్ళు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బీటెక్ గురించి ఎవరికూ తెలియదు. 2004 తర్వాతే బీటెక్ అనేది చాలామంది, కావాలంటే మీరు రికార్డులు చెక్ చేసుకోండి, రికార్డులన్నీ తిరగ చూసుకోండి. లక్షలాది మంది బీటెక్ చదవడానికి, లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడానికి రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి చదివించాడు కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి మాట్లాడే ముందుగా, హైటెక్ సిటీ గురించి మాట్లాడే ముందుగా, హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడే ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు మరియు జనార్దన్ రెడ్డి గారు పునాదులు వేసింది చెప్పాలి. హైదరాబాదు రింగ్ రోడ్డు, హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్టు, హైదరాబాదులో హైటెక్ ఫార్మాసిటికల్ కంపెనీసు, హైదరాబాదులో మెడికల్ కంపెనీసు, హైదరాబాదులో హైటెక్ సిటీకి కావాల్సిన కంపెనీసు, తిరుపతి శ్రీ సిటీ కానీ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన పునాది. శ్రీ సిటీలో 2 లక్షల మందికి ఉపాధి కలిగేలా రాజశేఖర్ రెడ్డి గారు కంపెనీని ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి శ్రీ సిటీ తెచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానిది. చంద్రబాబు గారు ఇవన్నీ వాస్తవాలు చెప్పాలి. లక్షలాది మంది ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంటు మీకన్నా ఎక్కువగానే ఉంది. ఆయన తర్వాత KTR గారు కూడా ఎంతో హైదరాబాద్ని డెవలప్ చేశారు, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆయన గొప్పతనం కూడా ఉంది. సత్యం రామలింగరాజు గారి గురించి చెప్పాలంటే అది మరో హిస్టరీ. అది చంద్రబాబు నాయుడికి, సత్యం రామలింగరాజుకు మాత్రమే ఆయన స్టోరీ తెలుసు, మాలాంటి వాళ్ళకు కూడా తెలుసు. ఆ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. కాబట్టి హైటెక్ సిటీ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడే ముందు అంతకుముందు వేసిన పునాదుల గురించి కూడా మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా అలా మాట్లాడితేనే ప్రజలందరికీ తెలుస్తుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రజలకి వివరిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి గతాన్ని గుర్తు చేసుకోండి. మీ గొప్పతనం గురించి చెప్పే ముందుగా అంతకు ముందు ఉన్న వాళ్ళది, దాని తర్వాత వాళ్ళ గొప్పతనం కూడా తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.